విజయ్ దేవరకొండ రీక్రియేట్ చేస్తారు బ్రో అందరు. మొత్తం చెవులు బ్లాక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్స్ నుంచి లోపల మొత్తం బ్లాక్ అయిపోయి లైట్గా చెవుల పెయిన్ వస్తుంది. 400 సీట్స్ అయినా బండి గుంజుతలేదు చూడు. ఇప్పుడు అక్కడ ఉన్న హోటల్ తర్వాత చెప్తున్నాడు, చూసుకొని పోండి, తిరగడానికి వచ్చారు మీరు, కొంచెం స్లో అయినా లేట్ అయినా వెళ్ళండి. కానీ అక్కడ 120 కొట్టినావు కదా, ఇక్కడ అడ్వెంచర్ చేయనట్టున్నది సీన్. ఉప్పర్ జారే భయ్యా, అలా భయ్ సలా అమ్మ బండే ఎక్కుతలేదు, ఇక్కడ సైకిల్ దొక్కుతున్నాడు ఆయన. ఇది ఒక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వాటర్ క్రాస్ ఒక్కటి క్రాస్ అయిపోయినామంటే మనకి ప్రాబ్లం. క్యాంపింగ్ టెంట్ నుంచి వ్యూ చూడండి. చలో ఇక్కడనే మనం టెంట్ వేసుకున్నాం. మీరు ఇందాక చూసిన క్లిప్లోని ఇక్కడనే. ఇక లేట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం మేము. చలో ఇక మనం ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అయిపోతున్నాం. టైం 10:30. సో మేము నిన్న వచ్చేసే వరకంటే 8:30 అయింది. ఇక డిన్నర్ చేసి ఇక ఇక్కడ ఈ లొకేషన్లోకి వచ్చి నైట్ ఇక టెంట్ వేసుకున్నాం. 10:30-11 ఏమైంది టెంట్ వేసుకునే వరకంటే. వేసుకొని పడుకొని ఇక మెల్లగా 7:30కి అట్లా లేచి మ్యాగీ వేసుకొని తినేసి ఇక మొత్తం బ్యాగ్స్ మాత్రం ఏమి ఇప్పాలి, అన్ని బండికే ఉన్నాయి. జస్ట్ టెంట్ తీసి బ్లాంకెట్స్ తీసి అవన్నీ సెట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకోళ్ళు వరంగల్ నుంచి అంటే మనకు కలిసిరు కదా, వాళ్ళ బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, బ్యాటరీ పోయిందట. అక్కడ వాళ్ళు బ్యాటరీ వేయించుకుంటూ అయిపోయిందట ఆల్మోస్ట్. ఇక అక్కడ పోయి మనం కలిసేసి ఫ్యూయల్ ట్యాంక్ మనం బండ్లో ఫ్యూయల్ ఓపించేసుకొని, అలానే 2 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఫ్యూయల్ ఫిల్ చేసేసి వెళ్ళిపోతే బెటర్. ఇది క్యామల్ సఫారీ. మొత్తం చిన్న చిన్న సందులో నుంచి మనం మెయిన్ రోడ్ మీదకి వస్తున్నాం. ఇక ఇప్పుడు బంక్లో పెట్రోల్ పిచ్చేసినాం. 1000 పట్టింది. ట్యాంక్లలో ఇంకో 150 కిలోమీటర్స్లో ఇంకొక బంక్ ఉంటుందట. సో బంక్లో అయితే ఓపించేద్దాం. టైం 11 అవుతుంది. ఈ అమ్మ మనది ఫిక్స్ టైం అదే 11, 10:30-11. ఎంత జల్ది అయిదామో పోదామన్నా అది అవ్వదమ్మా. ఇది అదే డిస్కిత్ మౌనేశ్వరం పోయినాం కదా, మళ్ళీ ఇదే రూట్ రావాలా. యాక్చువల్ మనం తప్పని ఏం చేసామంటే డిస్కిత్ చూడకుండా డైరెక్ట్ తాంగ్ విలేజ్ పోతే మనకి టైం సేఫ్ అవుతుండే. ఈడ డిస్కిత్ 12 అంటే అది మైల్ స్టోన్ ఉంటుంది కదా, ఈడ మేము దగ్గర 1-2 hours వేస్ట్ చేసినాం ఫొటోస్ అని అవి ఇవి. విజయ్ దేవరకొండ రీక్రియేట్ చేస్తారు బ్రో అందరు. ముంగా నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఈ రూట్లో వెళ్ళిపోతున్నాం మనమే. మొత్తం రోడ్స్ వేస్తారు. ఇది అరే మ్యాప్ చూడు ఒకసారి. ఫ్లోడింగ్ ఉంది. వాటర్ ఫ్లో తక్కువ ఉంటే బెటర్. చిన్ననే ఉంది కదా. ఇప్పుడే మనం ఒక చిన్న వాటర్ కోసం అయిపోయింది. అమ్మో డేంజర్ ఉంది కదా రోడ్. ఇది ఒక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వాటర్ క్రాస్ ఒక్కటి క్రాస్ అయిపోయినామంటే మనకి ప్రాబ్లం ఉండదట అని ఇంతకుముందు ఒక డ్రైవర్ అనే చెప్తున్నాడు, బోలేరో డ్రైవర్. ఆడన్నది కదే రాయిదీరా ఇంకా ముంగ రాయిది ఇది. మనం ఒక్కళ్ళమే ఫస్ట్ ఇలా వెళ్తున్నాం. మన ఎంబడీలు అందరు వస్తున్నారు అన్నమాట.
అదే ఒక్క వాటర్ క్రాస్ కోసం దమ్మో, ఒక్క వాటర్ క్రాస్ అయితే బ్రిడ్జ్ ఎక్కినామంటే సెట్ అట ఇక. బో ఇంకెంతగానో ఉంది నాయన ఇది. రే రే లెఫ్ట్ తీసుకునే కాడ రైట్ తీసుకున్నావు. అవునవును, ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి రావాలి. ఓకే ఓకే వస్తున్నా, ఆర్చ్ దగ్గర ఉన్నాను. మీరు ఇటు లోపలికి వచ్చినా నువ్వు అక్కడ వాటర్ క్రాసింగ్ ఉంటే అక్కడ ఇంకా పోయేద్దాం. ఇప్పుడు మనం మీరు చూసినాం ఇదే వాటర్ క్రాస్. మొన్న 21, 22, 23 ఈ టైంలో ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఫ్లో ఉండేసరికి ఇక ఆల్మోస్ట్ బండి ట్యాంక్ మునిగిపోయింది, అంతగానో వాటర్ ఫ్లో ఉండేది. అబ్బో బ్రో, ఇది ఇంకా క్రేజీ ఉందిగా రోడ్డు. చిన్న టన్నల్ చేసారు, అంత తిరిగే అవసరం లేకుండా. ఇది చూడండి, కరువు చూడండి, ఇది కొంచెం డేంజరస్ ఉంది. ఇది టోటల్ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. ఒరే ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి చూడు, చిన్నగా 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 పడుతుంది. ఏమో వర్క్ చేస్తారు అనుకుంటుంది. నేను శ్రీనగర్కి వచ్చినప్పటి నుంచి ఒక 100 రీచ్ అవ్వడం ఇవాళ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్, ఒక 5 డేస్ నుంచి 100 ఇప్పటిదాకా రీచ్ కాలేదు. అంత మంచి రోడ్స్ లేవు పోయి 100 రీచ్ అవుతాం. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఉంది రోడ్డు. ఛార్జింగ్ పోర్ట్లు బంద్ చేస్తలేవు, పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు, జస్ట్ అంటే ఇప్పుడు చలో మనకి ఇంకో 109 ఉంటుంది. ఇది ఒక ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది. అబ్బో బాబోయ్, ఓ డేంజర్ ఉంది రోడ్ ఇది. ఈ షార్ప్నెస్ టైర్లకు కోసుకోపోతే ఎక్కడక్కడ. అక్కడ 120 కొట్టినావు కదా, ఇక్కడ అడ్వెంచర్ చేయనట్టున్నది సీన్. వరిల్లా శక్తి ఖరులే. టైం 1:07 అవుతుంది. బండి కొంచెం పికప్ తగ్గినట్టు అనిపిస్తుంది. హెల్మెట్ది మౌంట్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ నేను కింద పెట్టిన హెల్మెట్ కింద పడ్డది, మౌంట్ అయిపోయింది. నా బండి అనుకున్నా, వాళ్ళ బండి కూడా సేమ్ అంత అవుతుంది. పైన హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కదా, సో ఇటు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇప్పుడు కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చేసినాం. మేబీ నిన్న మనం కార్ దగ్గర ఇటు కూడా బండి ఇంత సతాయించాడు, ఇట్లా కాలేదు మనకైతే. 400 cc అయినా బండి గుంజుతలేదు చూడు. రోడ్ నార్మల్ ఉందని అనిపిస్తుంది కానీ ఎక్కుతలేదు. ऊपर जा रहे भैया, సలాం ఏ భయ్ సలాం. అమ్మ బండే ఎక్కుతలేదు, ఇక్కడ సైకిల్ దొక్కుతున్నాడు ఆయన. ఇంకో 45 కిలోమీటర్స్ ఉంది శక్తి. మనం ఇంకా ఆ పైకి ఎక్కాల, ఆ నుంచి ఇంకెంత పైకి ఉందో. డేంజర్ కర్వ్స్ ఉన్నాయి కానీ రోడ్ మాత్రం పర్లేదు, మంచి తార్ రోడ్ ఉంది.
ఇది ఆఫ్ రోడింగ్ చేస్తే బండ్లు చేతికి వచ్చేస్తాయి, డైరెక్ట్ చేతికే. క్లచ్ పెట్లు పోతే పైకి పోయే లోపల బండి ట్రబుల్ ఇచ్చింది అది. చాలా పైకి వచ్చేసినాం. బండి కూడా అస్సలు అంటే అస్సలు కూడా బండి పైకి పోతలేదు. చూడండి లొకేషన్. ఇక్కడ ఒక చాయ్ షాప్ ఇట్లా ఉండే, సో ఆడ వీడియో తీస్తే ఆయన ఏమన్నా అంటారు, మేబీ ఇల్లీగల్గా పెట్టుకోండేమో, ఉన్న వీడియో తీయకు యూట్యూబ్లో కూడా పెట్టకు అది అంటే దాన్ని క్రాప్ చేసేసిన. ఈ మధ్యలో పెట్టుకున్నాను. ముందు ఎవరో లేడీ రైడర్స్ అట ఇక్కడ టర్నింగ్స్ మీద ఉసుక ఎక్కువ ఉంది. ఇక్కడ ఇట్లా మీరు కనిపిస్తుందా, ఆడ స్కిడ్ అయ్యి పడ్డారట, దెబ్బలు బాగానే తాకినాయట వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ఉన్న హోటల్ తర్వాత అని చెప్తున్నాడు, చూసుకొని పోండి, తిరగడానికే వచ్చారు మీరు, కొంచెం స్లో అయినా లేట్ అయినా వెళ్ళండి, కానీ అది మధ్యన ఇసుక దగ్గర చూసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. బ్రిడ్జ్ మీద కానీ ఫోటో దిగడం అట్లా చేస్తారు కదా, సో నో పార్కింగ్ జోన్ ఇది. ఆల్మోస్ట్ 17,429 అట మనం ఉన్న హైట్. అక్కడ ఒక దగ్గర మెన్షన్ చేసిండు. అబ్బా ఈ మంది భయ్యా ఈ అమ్మ లొకేషన్. ఈ వెనక నుంచి గాలి నెట్టేస్తుంది అసలు మొత్తం. బండి న్యూట్రల్ వేసిన వెళ్ళిపోతుంది తెలుసు, అట్లా ఉంది. ఇట్లా కింద దిగుతున్నాం చూడండి, అంతా దిగాలి ఇప్పుడు మనం. ఇట్లా దిగితే వెనక నుంచి గాలి నెట్టేస్తుంది అసలు. ఇట్లా గేర్ షిఫ్ట్ చేస్తుంటేనే స్పీడ్ ఆల్మోస్ట్ 60-70 వరకు రీచ్ అయిపోతుంది. మనం ఏమి ఇవ్వకుండా అసలు త్రోటల్ ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. ఇటు మనకి ఛార్జ్ భయ్యా, పవర్ బ్యాంకులు, గోప్రోలు, ఫోన్లు, అన్నిటికీ ఛార్జ్ కావాలి. అయ్యో ఇంకా 23 కిలోమీటర్స్ అట. అప్పని 20 వచ్చినాం. 43-45 ఉండేవాడు. కోలు టాబ్లెట్ వేసుకుని ఇంకా తగ్గలేదు. సో మెయిన్ రోడ్ నుంచి చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది, షార్ట్ కట్. సో దీని నుంచి వెళ్ళిపోతాం. నిన్న కాలే కానీ లైట్ అందరికి కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం వస్తున్నది. శక్తి ఈ విలేజ్ మనం వచ్చేసినాం. మొత్తం చెవులు బ్లాక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్స్ నుంచి లోపల మొత్తం బ్లాక్ అయిపోయి లైట్గా చెవుల పెయిన్ వస్తుంది. ఇంకో 70 కిలోమీటర్స్లో మనకు ఒక ఫ్యూయల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్ది. అర్ధ కొట్టేసాడు ఫ్యూయల్ పోసుకొని. ఇంకా ప్యాంగాంగ్లోకి వచ్చేసి మనకు 100 ఉంది. కానీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి పోయా చెవులు అయితే. అసలు చిన్న పక్కన వాళ్ళు మాట్లాడే వాయిస్ నాకు మరీ అంటే మరీ చిన్నగా వినిపిస్తుంది. బండి సౌండ్ వినిపిస్తుంది నాకు. అప్పటి నుంచి కొట్టించుకుంటా 11 గంటలకు వెళ్తే 4 గంటల వరకు 100 కిలోమీటర్లు వచ్చినాం. మ్యాక్సిమం 6:37 గంటల పోతాం కావచ్చు ప్యాంగాంగ్ లేక్. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got. It was